Praise the Lord and welcome to our daily devotion, a brand new devotional series from the Gospel of Matthew. ఈ రోజు నుంచి మనం 6 months బైబిల్ రీడింగ్ ప్లాన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్రీవియస్లీ మనం వాట్సాప్ గ్రూప్లో 90 days 3 months బైబిల్ రీడింగ్ ప్లాన్ స్టార్ట్ చేసాం ఏప్రిల్ 1st నుంచి. అది జూలై 3rd వీక్కి కంప్లీట్ అయిపోయింది. అయితే టుడే ఈస్ ఆగస్ట్ 1st and by the grace of God we have started a 6 months బైబిల్ రీడింగ్ ప్లాన్. ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 6 monthsలో మనకి ఎంటైర్ బైబిల్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్ మనం ఆ ప్లాన్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం మనం చదవాలని we have started a journey. అయితే ఈ డివోషన్స్ పర్పస్ ఏంటంటే న్యూ టెస్టమెంట్లో మనకి ఎవ్రీడే mostly one chapter is given as per the schedule. Only one chapter ఉంటుంది. Some days, very few days 2 chapters ఉన్నాయి. If it is a small chapter, letters లో కానీ అక్కడక్కడ 2 chapters, but usually one chapter. So morning devotionsలో we will try to focus on the New Testament portion of that one chapter. Day 1 మనకి 2 chapters ఉన్నాయి. Matthew's Gospel chapter 1 and chapter 2. కాబట్టి we will do our devotion on that. Earlier మన డివోషన్స్లో we were focusing on devotion verse. ఒక స్పెసిఫిక్ వర్స్ తీసుకుని మనం దాన్ని 2 కోణాల్లో చూసేవాళ్ళం. దాని ప్రైమరీ మీనింగ్ ఏంటి, బేసిక్ మీనింగ్ ఏంటి, అది మొదటి కోణం. రెండోది మనకి ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి అని ఈ 2 కోణాల్లో 2 డైమెన్షన్స్ 2 పర్స్పెక్టివ్స్లో మనం చూసాం. అయితే ఈసారి మనకి దిస్ విల్ బి స్లైట్లీ డిఫరెంట్. ఎందుకంటే వీ విల్ బి టేకింగ్ ఏ డివోషనల్ ప్యాసేజ్ అంటే ఒక చిన్న స్టోరీ, మేబీ 5 verses ఉండొచ్చు, 6 verses ఉండొచ్చు, 8 verses ఉండొచ్చు. ఏ ప్యాసేజ్ అన్నమాట, డివోషనల్ ప్యాసేజ్ తీసుకుని దానికి మనం ఆ ప్యాసేజ్ 3 కోణాల నుంచి మనం చూడాలి. అంటే ప్రైమరీగా చెప్పాలంటే ఆ ప్యాసేజ్ బేసిక్ మీనింగ్ ఏంటి, అండర్స్టాండింగ్, వాట్ కెన్ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ అని చూడాలి, ఎనీ బిబ్లికల్ ప్యాసేజ్. రెండోది మనకి పర్సనల్ అప్లికేషన్ అని చూడాలి. ఈ 2 కోణాలు ఇదివరకు మనం చూసినట్టు చూడాలి. కానీ దీనికన్నా ముందు మనం బికాస్ ఇట్ ఈస్ ఎ ప్యాసేజ్ మనం బ్రీఫ్గా ఆ ప్యాసేజ్లో ఏమేమి ఫ్యాక్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నాం, అబ్జర్వేషన్, వాట్ డూ వీ సీ, వాట్ ఆర్ ద డీటెయిల్స్, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, దాని ముందు కనెక్టింగ్ ప్యాసేజెస్కి దీనికి లింక్ ఏంటి అనేది బ్రీఫ్గా మనం బ్యాక్గ్రౌండ్ చూడాలి. మన ప్యాసేజ్లో ఇవ్వబడిన ఫ్యాక్ట్స్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని మనం ఐసోలేట్ చేయాలి. సో అబ్జర్వేషన్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో 3 కోణాల నుంచి చూడాలి. స్ట్రిక్ట్గా చెప్పాలంటే వాట్ డూ వీ అబ్జర్వ్ ఇన్ ద ప్యాసేజ్, నెంబర్ 1. నెంబర్ 2, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్యాసేజ్, బేసిక్ మీనింగ్. మూడోది, వాట్ ఈస్ అవర్ అప్లికేషన్, పర్సనల్ అప్లికేషన్ ఏంటి. ఈ 3 కోణాల నుంచి చూస్తే మనకి ఎనీ బైబిల్ రీడింగ్ ఆర్ బైబిల్ అండర్స్టాండింగ్ మనకి మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఎంతో లోతైనది. మనకి లోక సంబంధమైన వాటికి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీకే మనం గంటలు సంవత్సరాలు మనం టైం అండ్ ఎఫర్ట్ పెడతాం. దేవుని వాక్యం అంతకన్నా లోతైంది. కాబట్టి మనకి ఎంతో క్షుణ్ణంగా, లోతుగా, హోలిస్టిక్గా, ఆల్రౌండ్ అండర్స్టాండింగ్తో మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే మనకి ఎంతో బ్లెస్సింగ్ ఉంటుంది. మన డైలీ లైఫ్లో దేర్ విల్ బి ట్రెమెండస్ బ్లెస్సింగ్ అండ్ వీ ఆల్ వాంట్ బ్లెస్సింగ్. So it definitely God requires effort also. Kabatti this is the brief introduction to our new devotion series. So we will try to go with the devotions every single day as far as possible. Today's devotion schedule manaki Matthew chapter 1 and chapter 2 manaki reading portion. అయితే ఫస్ట్గా మనకి మత్తయి సువార్త క్రొత్త నిబంధనలో దట్ ఈస్ ద స్టార్టింగ్ బుక్, మాథ్యూస్ గాస్పల్. దేవుడు మనకి 4 గాస్పల్స్ ఇచ్చాడు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈచ్ గాస్పల్ హ్యాస్ అ డిఫరెంట్ పర్పస్. అసలు ఎందుకు 4 సువార్తలు ఉండాలి, 4 లైఫ్ స్టోరీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అవసరం ఏంటి అనేది క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఒక గాస్పల్ సరిపోద్ది కదా, వై గాడ్ హ్యాస్ టు పుట్ 4 different accounts, 4 different perspectives, 4 different authors in his book అనే ప్రశ్న చాలా
ముఖ్యమైన ప్రశ్న, మరి వెరీ ప్రామినెంట్ క్వశ్చన్. అయితే మనకి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, బ్రీఫ్ ఆన్సర్, ఈచ్ ఆథర్ ఈజ్ రైటింగ్ దిస్ బుక్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మత్తయి సువార్తలో ఉన్నాం, మనకి మాథ్యూ జూ అండ్ హీఈస్ రైటింగ్ టు ద జ్యూస్, యూదులకి యేసుక్రీస్తు మెస్సయ్య అనే ఫోకస్తో రాస్తున్నాడు. హీఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, హీఈస్ ద మెస్సయ్య. మెస్సయ్య అంటే క్రీస్తు, గ్రీక్ భాషలో క్రీస్తు, యూదుల హీబ్రీ భాషలో మెస్సయ్య. సో హీఈస్ రైటింగ్ ద గాస్పల్ టు షో దెమ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద మెస్సయ్య. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మెస్సయ్య యేసు ప్రభువే అని ఆ ఫోకస్తో రాశాడు. మార్కులో వేరే ఫోకస్ చూస్తాం. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ జెహోవా గాడ్, హీఈస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు మరి పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ పరిచర్య చేపించుకోవడానికి రాలేదు. మార్కు సువార్త 10:45లో చూస్తాం. అలాగే లూకా సువార్తలో జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుడిగా చూస్తాం. మరి యోహాను సువార్తలో దేవుని కుమారుడిగా చూస్తాం. అలాగే నాలుగు సువార్తలు కూడా ఫోర్ డిఫరెంట్ ఎంఫసిస్ ఫోకస్తో మనం ఉన్నట్టు మనం చూస్తాం. అయితే ఈరోజు మనకి అది జస్ట్ ఏ బ్రీఫ్ ఓవర్ వ్యూ ఆఫ్ ద రీజన్ ఫర్ 4 డిఫరెంట్ గాస్పల్స్. అయితే మనకి ఈరోజు 2 చాప్టర్స్ ఇవ్వబడింది కాబట్టి మనకి చాలా క్లుప్తంగా మనం డివోషన్ చేసుకోవాలి, టైమ్ ఈస్ లిమిటెడ్. చాప్టర్ 1లో మనం చూస్తే డివోషనల్ ప్యాసేజ్ మనకి 18వ వచనం నుంచి మనకి 25వ వచనం. చాప్టర్ 1 అంతా కూడా 2 అంశాలు ఉంటుంది. యేసుక్రీస్తు వంశావళి వర్స్ 1 నుంచి వర్స్ 17 వరకు ఉంది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని స్టార్ట్ అవుతుంది. అంటే అది చాలా ఇంపార్టెంట్ వర్స్, ఎందుకంటే యేసుక్రీస్తు మెస్సియా అవ్వాలంటే ఆయన ఖచ్చితంగా అబ్రహాము కుమారుడు అవ్వాలి, లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు బి మెస్సియా. యేసుక్రీస్తు దావీదు కుమారుడు కాకపోతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు బికమ్ ద మెస్సియా. యూదుల మైండ్ సెట్లో అది ఉంటుంది. కాబట్టి మాథ్యూ స్టార్ట్స్ ద బ్యూటిఫుల్ గాస్పల్ విత్ ఏ వండర్ఫుల్ ఎవిడెన్స్. ఏంటంటే యేసుక్రీస్తు ఎవరైతే మనం మెస్సియాగా నమ్ముతున్నామో, మెస్సియాగా వచ్చాడో, హీ ఈజ్ ద సన్ ఆఫ్ అబ్రహాం, హీ ఈజ్ ద సన్ ఆఫ్ డేవిడ్ ద కింగ్, ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో అలాగా స్టార్ట్ చేసి వంశావళి ఇవ్వడం చూస్తాం. దట్ ఈస్ ద పర్పస్. అయితే మన డివోషనల్ ప్యాసేజ్ చూసుకుంటే 18th verse నుంచి 25లో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని మత్తయ్య మనకు చెప్తాడు. ఆ డీటెయిల్స్ అని మనకు తెలుసు. మరియా మరి గర్భవతి అవుతుంది, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని మనకి ఆ డీటెయిల్ అబ్జర్వేషన్ చేస్తాం. దానికి మరి తన భర్త అయిన యేసేపు ఇంకా యాక్చువల్గా మ్యారేజ్ అవ్వలేదు, కానీ ప్రదానం చేయబడ్డాడు. జూయిష్ కల్చర్లో ప్రదానం చేసిన భర్తతో సమానం, భార్యాభర్తలుగా వాళ్ళు సమానులు, కానీ వేరువేరుగా ఉండాలి. అయితే అది రహస్యంగా మరియని విడిచిపెట్టాలని చూస్తాడు. అప్పుడు దేవుని సన్నిధి నుంచి దేవుని దూత వచ్చి స్వప్నమందు ప్రత్యక్షమై తనకి చెప్తుంది, యేసేపు నువ్వు భయపడద్దు, నీ భార్య అయిన మరియా చేర్చుకోవడానికి భయపడద్దు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన అని అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు ఈ అష్యూరెన్స్ ఇచ్చి ఆమె కుమారుని కంటది, ఆ కుమారునికి ఈ పేరు పెట్టాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఆ పేరు అర్థం కూడా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు అని ఆ స్టేట్మెంట్. ఏ పేరు పెట్టాలో కూడా దేవుడు నిర్ణయించి తన దూత ద్వారా పంపించడం మనం చూస్తాం. ఆ డీటెయిల్స్ మనకు తెలుసు. క్రిస్మస్ టైంలో మనం ఇది రిపీటెడ్గా మనం చదువుతాం. క్రిస్మస్ టైంలో ఈ ప్యాసేజ్ ఎక్కువ చదువుతాం. అయితే మరి క్రిస్మస్ కానప్పుడు కూడా దాంట్లో సత్యం మనం తీసుకో. అది మనం ఆ ప్యాసేజ్ అంతా చూస్తే మనకి యేసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యని చేర్చుకున్నాడు. ఆ కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండాను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టినని మనకి ఆ ప్యాసేజ్ మనకి చెప్తుంది. సో దిస్ ఈజ్ ద డివోషనల్ ప్యాసేజ్. దాంట్లో బేసిక్ మీనింగ్ ఏంటి మనం చూద్దాం. రెండో ప్యాసేజ్ కూడా మనం చూద్దాం. తూర్పు నుంచి జ్ఞానులు యేసును దర్శించుటకు వచ్చారని మనకి ఆ వైజ్ మ్యాన్ స్టోరీ తెలుసు. తూర్పు నుంచి జ్ఞానులు యెరూషలేంకి వచ్చారు. తూర్పు నుంచి అంటే మేబీ వాళ్ళు ఇరాన్ నుంచి వచ్చారు, వీ డోంట్ నో స్పెసిఫిక్గా, బట్ దే కేమ్ ఫ్రమ్ ద ఈస్ట్, దే ఆర్ వైస్ మెన్. వాళ్ళు ప్రశ్నతో వచ్చారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బార్న్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్. వాళ్ళకి ఎలా తెలిసిందని చూస్తే ఒక సూపర్ న్యాచురల్ మిరకల్ మనకి అక్కడ అర్థమవుతుంది. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసామని ఉంది, ఆయనను పూజించడానికి వచ్చామని ఉంది.
సో ఆ డీటెయిల్స్ మనకు తెలుసు. నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటకి మీదగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. ద స్టార్ వాజ్ ట్రావెలింగ్. స్టార్ అంటే అది హ్యూజ్ ఆబ్జెక్ట్. మన సన్ చాలా చిన్నది. మన సన్ కన్నా కొన్ని వేలు లక్షల రెట్లు పెద్ద స్టార్స్ యూనివర్స్లో ఉన్నాయి. మనకు ఆ విషయం తెలుసు. అంతేత హ్యూజ్ స్టార్ ఇన్ ఎ సూపర్ న్యాచురల్ మేనర్ వాస్ లీడింగ్ దిస్ వైస్ మెన్. అక్కడే దేవుని శక్తి మనకి అర్థమవుతుంది. అంటే ఒక స్మాల్ ఎవిడెన్స్. అయితే వాళ్ళు ఎందుకు వచ్చారు అనే వాళ్ళ రీజన్ కూడా ఇచ్చారు. మేము పూజించడానికి వచ్చామని ఉంది. మరి చూస్తే వాళ్ళు 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనంలో ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయన్ని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించారు. దే డి నాట్ కమ్ ఎంప్టీ హ్యాండెడ్, దే కేమ్ విత్ వండర్ఫుల్ గిఫ్ట్స్. బంగారం, గోల్డ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ రాయాలిటీ. అంటే యేసుక్రీస్తు తను ఆ శిశువు 3 ఆఫీసెస్, హీ విల్ హోల్డ్ 3 ఆఫీసెస్, 3 పొజిషన్స్, 3 రెస్పాన్స్. వన్ ఈజ్ కింగ్, సెకండ్ ఈజ్ హీ ఈజ్ అ హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడిగా. సాంబ్రాణి అంటే అది మరి దేవుని ఆలయంలో టెంపుల్లో వాడేది సాంబ్రాణి. మరి యాజకులు, ప్రధాన యాజకులు వాళ్ళు వాడే సాంబ్రాణి. మూడోది బోలం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు పర్ఫ్యూమ్గా వాడేది. అంటే హీ విల్ ఫేస్ ఎ డెత్. ప్రతి ప్రాఫిట్ కూడా he was killed. Every prophet in Israel was killed. And ఈ బోలము మిర్ అనేది ఇట్ ఈస్ సిగ్నిఫైయింగ్ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్. సో 3 గిఫ్ట్స్ కూడా 3 డీప్ మీనింగ్స్ ఉన్నదని మనం చూస్తున్నాం. అయితే మనకి ఈ 2 ప్యాసేజెస్, ఫస్ట్ ప్యాసేజ్ యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆ ప్యాసేజ్ మనం తీసుకొని జ్ఞానులు యేసును దర్శించి వాళ్ళు పూజించి సాగిలపడి వాళ్ళు 3 ప్రేషియస్ గిఫ్ట్స్, బంగారము సాంబ్రాణి బోలము కానుకలుగా ఇచ్చారు. ఈ ప్యాసేజ్ డీటెయిల్స్ మనకి తెలుసు. అయితే మనకి వాట్ ఆర్ ద మెయిన్ ట్రూత్స్ ఆఫ్ దిస్ 2 ప్యాసేజెస్, 2 చాప్టర్స్లో మనకి ఏంటి అని మనం చూస్తే మనకి 2 ముఖ్యమైన అబ్జర్వేషన్స్ మనం చేయొచ్చు. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ స్టోరీ అంతట్లో కూడా గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ అన్ఫోల్డింగ్ గ్లోరియస్లీ. దేవుడు రక్షణ ప్రణాళిక, ఆది కాండంలో ఆదాము అవ్వ వాళ్ళు మరి పాపంలో పడిపోయి మరి సర్వమానవాళి కూడా వాళ్ళ ద్వారా పాపంలో పడిపోయినప్పుడు గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అని మనం అక్కడే చూస్తాం. సో గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ అన్ఫోల్డింగ్ గ్లోరియస్లీ. మరి పాత నిబంధన మలాకీకి, కొత్త నిబంధన స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్. మత్తయి సువార్త ఈ రెండు బుక్స్ మధ్య చూస్తే there is a historical time gap of 400 years. 400 సంవత్సరాలు God was silent. There was no prophet in Israel. దేవుని వాక్యం లేదు, టోటల్ సైలెన్స్. అప్పటి వరకు మనకి కంటిన్యూస్గా మరి ఆది కాండం నుంచి కూడా God was giving some revelation or the other, తన ప్రవక్తల ద్వారా, తన రాజుల ద్వారా, తన ఎన్నుకున్న సర్వెంట్స్ ద్వారా. అయితే 400 years of silence is breaking with this glorious plan of salvation అని మనం చూస్తున్నాం. ఫస్ట్ అబ్జర్వేషన్. సెకండ్ అబ్జర్వేషన్ అంటే యేసుక్రీస్తు మరి ఈ లోకానికి శిశువుగా వచ్చాడు. మరి నిజానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించక మునుపు కూడా ఆయన పరలోకంలో దేవుని కుమారుడుగా ఉన్నాడు. అయితే అప్పుడు తన పేరు యేసు కాదు. హిస్ నేమ్ జీసస్ ఈజ్ ఓన్లీ ఎర్త్లీ నేమ్ అని మన అతను వాక్యముగా ఉన్నాడు, దేవుని కుమారుడిగానే ఉన్నాడు. ఎస్, హీఈస్ వెరీ మచ్ ద సన్ ఆఫ్ గాడ్, బట్ హీ వాస్ నాట్ కాల్డ్ జీసస్. సో మరి ఎంతో మహిమతో ఉన్న యేసు ప్రభు తగ్గించుకుని దాసుని రూపం ధరించుకుని మరి ఈ లోకంలో ఒక దాసుడిగా జన్మించాడని మనకి ఫిలిప్పీలు 2లో మనం చూస్తాం, ఫిలిప్పీలు రాసిన పత్రిక. కాబట్టి ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ అని మనం అబ్జర్వ్ చేస్తాం. అయితే మనకి ఈ 2 ట్రూత్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ అన్ఫోల్డింగ్. ఈ చాప్టర్ 1, చాప్టర్ 2లో గ్లోరియస్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, పాపుల కోసం, మనలాంటి పాపుల కోసం దేవుడు తన ప్రణాళిక, రక్షణ ప్రణాళికను అన్ఫోల్డ్ చేయడం చూస్తున్నాం. యేసుక్రీస్తు పరలోకంలో మహిమ విడిచిపెట్టి ఒక దాసుని రూపం, ఒక శిశువుగా, ఒక వెరీ ఆర్డినరీ బేబీగా మనం ఇక్కడ ఈ లోకంలో మన పాపం నిమిత్తం జన్మించడం చూస్తున్నాం. అయితే మనకి ప్రాక్టికల్ అప్లికేషన్ తీసుకుంటే జోసెఫ్ అండ్ మేరీ లైఫ్లో మనం ఒబీడియన్స్ చూడొచ్చు. ఎంతో ఒబీడియన్స్, దే వర్ ఒబీడియన్స్ టు గాడ్స్ ప్లాన్స్ అండ్ పర్పసెస్. దట్ ఈస్ ఫస్ట్ ప్రాక్టికల్ అప్లికేషన్. మన జీవితంలో కూడా దేవుడు కోరుకునేది ఒబీడియన్సే. తర్వాత ఆ 3 జ్ఞానుల్లో కూడా మనం చూస్తే వాళ్ళు తూర్పు నుంచి వచ్చారంటే కొన్ని నెలలు, మేబీ 1 or 2 years కూడా వాళ్ళకి పట్టి ఉండొచ్చు. ఇట్ మే హ్యావ్ టేకెన్ అట్లీస్ట్ 1 to 2 years.
ఎన్నో మౌంటైనస్ ఏరియాస్, ఎన్నో రివర్స్ క్రాస్ చేసుకుని, ఎంతో ఎఫర్ట్, టైం, ఎంతో ప్లానింగ్, ఎంతో ఖర్చు పెట్టుకుని వాళ్ళు వచ్చింది. ఇట్ ఈస్ నాట్ సింప్లీ వాళ్ళు ఈ రోజులు లేక ఒక విమానమో, ఒక కారు, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఎక్కి ఒకరోజు ఇక్కడ అనుకుంటే ఒక 1 డేలో మనం అమెరికాకి వెళ్ళచ్చు. అలాంటి పరిస్థితి కాదు. దే పుట్ సో మచ్ ఎఫర్ట్. అంటే వాళ్ళ జీవితంలో కూడా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ప్రకారం ఎంతో విధేయతతో వచ్చారని మనకు అర్థమవుతుంది. మూడో ప్రాక్టికల్ అప్లికేషన్ చూస్తే మనకు దే కేమ్ నాట్ జస్ట్ టు సాటిస్ఫై ద క్యూరియాసిటీ. వాళ్ళ క్యూరియాసిటీ సాటిస్ఫై చేసుకోవడానికి రాలేదు. దే కేమ్ టు వర్షిప్ ద బేబీ జీసస్. ఆ బాలయేసును వాళ్ళు వర్షిప్ చేయడానికి, పూజించడానికి, సాగిలపడడానికి వచ్చారు. దే డిడ్ంట్ కమ్ ఎంప్టీ హ్యాండెడ్. కాబట్టి మనకి ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా, ఎస్, ఆర్ వి, అవర్ లైఫ్ ఈజ్ ఇట్ ఫాలోయింగ్ ఒబీడియన్స్ టు గాడ్. సో దేవుడు మన నుంచి మన డబ్బులు, ఆదివారం ఇచ్చే కానుకలు కోరుకోవట్లేదు. దేవుడు మన ఇచ్చే విరాళాలు కోరుకోవట్లేదు, డొనేషన్. బట్ గాడ్ ఈస్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ వన్ థింగ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్, అండ్ దట్ ఈస్ ఒబీడియన్స్ అండ్ ఒబీడియన్స్ అలోన్. సో కాబట్టి మనం ఒబీడియన్స్లో ఎదుగుతూ, మన 6 months బైబిల్ రీడింగ్ ప్లాన్ కూడా దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఒబీడియన్స్. వెన్ వీఆర్ కమిటింగ్ అవర్ సెల్స్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ, వీఆర్ ఆనరింగ్ గాడ్, వీఆర్ ఒబేయింగ్ గాడ్, అండ్ వీఆర్ allowing God to fulfill his purposes. మరి మరియలో, జోసెఫ్లో ఉన్న ఆ దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఎలాగ నెరవేరిందో, రక్షణ ప్రణాళిక దేవుడు ఎలాగ వాళ్ళ జీవితంలో నెరవేరుస్తూ సర్వమానవాళికి కూడా దేవుడు ఎలా నెరవేరుస్తున్నాడో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డస్ గాడ్ హ్యావ్ ఏ పర్పస్ అండ్ ప్లాన్ అండ్ విల్ ఫర్ మై లైఫ్? దట్ ఈస్ అ క్వశ్చన్ వీ మస్ట్ ఆస్క్ అవర్ సెల్స్. డస్ గాడ్ హ్యావ్ ఏ పర్పస్ ఫర్ మై లైఫ్? నా జీవితంలో దేవునికి ఏదన్నా ఒక ఉద్దేశం ఉందా, ఒక ప్రణాళిక ఉందా, ఒక చిత్తం ఉందా అని మనం అడగాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బైబిల్ ఈస్ ఆన్సరింగ్, ఎస్, గాడ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ప్లాన్, ఎ స్పెసిఫిక్ పర్పస్, ఎ స్పెసిఫిక్ విల్ ఫర్ అవర్ లైఫ్. అది మనకు ఎలా తెలుస్తుంది? మనం వాక్యంలో మనం అనుదినము వాక్యం ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, మరి సహవాసంలో మనం యాక్టివ్ రోల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఈ సృష్టిలో, మనకి ఈ లోకంలో మనం జీవించడానికి, ద రీజన్ వై వీఆర్ బార్న్ ఆన్ దిస్ ఎర్త్ అనేది దేవుడు ఆ సత్యము మరి ఖచ్చితంగా అది మిస్టరీగా ఉంచకుండా హీ విల్ రివీల్ టు అస్, అండ్ దెన్ వీ కెన్ ఫుల్ఫిల్ గాడ్స్ ప్లాన్ ఫర్ అవర్ స్పెసిఫిక్ లైఫ్స్. కాబట్టి దీంతో మనం ఈరోజు డివోషన్ ముగించుకుందాం. మరి టుడే we have seen 2 chapters, but every day it will be usually 1 chapter. So we will try to close every devotion in 15 minutes. అయితే మరి దేవుని కృపను బట్టి ఈరోజు స్టార్టింగ్ పాయింట్గా దేవుడు ఇచ్చాడు. మరి బేస్డ్ ఆన్ ద ట్రూత్, ఈరోజు మనం నేర్చుకున్న సత్యాలు బట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద లిజనర్స్ టు ప్లీజ్ డూ యువర్ పర్సనల్ ప్రేయర్స్. ఇదివరకు డివోషన్స్లో నేను ఇక్కడ ప్రార్థన చేసేవాడిని ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి, బట్ టైం సరిపోదు కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్, as soon as you finish listening to it, please make it a good habit to pray for 1 or 2 minutes or 3 minutes as God leads you. Always important. మనం ఆ విన్న సత్యాన్ని మనం సీల్ చేయాలి. అంతేగాని వినేసి మనం మళ్ళీ ఇంకో పని చేసుకుంటే ఎంటైర్ పర్పస్ ఆఫ్ లిజనింగ్ ఈజ్ లాస్ట్. దేవుని సత్యానికి మనం రెస్పాండ్ అయ్యి, కమిట్ అయ్యి, అది మనం హృదయంలో దాచుకోవాలి. లేకపోతే సాతానుడు దొంగిలిస్తాడని యేసు ప్రభువే వాక్యంలో చెప్పారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు స్పెండ్ అట్లీస్ట్ 2-3 minutes ఇన్ సైలెంట్ ప్రేయర్. కొన్నిసార్లు మనం మాటలతో ప్రార్థన చేయకపోయినా సైలెంట్, లార్డ్ సీల్ ద ట్రూత్స్. ఈ సత్యాలు నా జీవితంలో ప్రభా, నా జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరాలి అనే ఉద్దేశంతోనే మనం డివోషన్స్ చేస్తున్నాం. నాట్ బికాస్ వీ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్ డ్యూరింగ్ దిస్ కరోనా వైరస్. నో, గాడ్స్ పర్పసెస్, గాడ్స్ ప్లాన్స్, గాడ్స్ విల్ ఇన్ అవర్ లైఫ్స్ మస్ట్ బి ఫుల్ఫిల్ 100%. ఒకరోజు మనం లెక్క అప్పచెప్పాలి. సో ఆ సత్యం కూడా మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం లెక్క అప్పచెప్పాలి. దేవుడు మనకి ఇచ్చిన సమయానికి, తలాంతులకి, మరి ఆపర్చునిటీస్కి, దేవుడు ఇచ్చిన రెవల్యూషన్ అన్నిటికి కూడా మనం లెక్క అప్పచెప్పి ఆశీర్వాదం పొందాలి. మరి ఆ ఆశీర్వాదం పొందాలంటే మనం ఎంతో సిస్టమేటిక్గా, అనుదినము మనం ఎంతో డిసిప్లిన్గా, సిస్టమేటిక్గా ఉంటే ఖచ్చితంగా మనం ఊహించిన దానికన్నా 7 times more blessing God has before us. మనం ఊహించలేము దేవుడు మన కోసం సిద్ధపరిచిన బ్లెస్సింగ్స్. So with that, I will close, and may God bless our first devotion this morning. Thank you.